ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ ఎతుకుతున్నాం చూసావా, ఇంకా చిన్నపిల్లలా ఉన్నాడు. డాక్టర్ మీకు కూడానా? పిచ్చుకొచ్చాం. అక్కడ చూడరా ఎంత సంతోషంగా ఉందో. ఎవరన్నయ్యా వీళ్ళంతా? ఆయనేంటి వీళ్ళతో ఉన్నారు? నన్ను అడిగితే రా, వాళ్ళని అడుగుదాం. తెనాలి, సారీ అల్లుడు గారు. అలా పిలవండి. జానకిని తీసుకొని అలా తిరిగి రావచ్చుగా. ఇక్కడ బానే ఉందిగా. అయ్యో మీకు అసలేం అర్థం కాదు, అందుకే నేను అప్పుడే చెప్పాను హనీమూన్కి మేమెందుకని. కదండి? చూసారా, అవునంత అలాడిస్తున్నారు. మీకు కొంచెం కూడా అర్థం కాదే. హనీమూన్ అంటే ఏమిటి? ఏ టైంలో కలిసి ఉండాలో ఆ టైంలో కలిసి ఉండాలి. మిగతా సమయాల్లో నాకు నా కుటుంబం మాత్రం ముఖ్యం. ఈ కుటుంబం వల్లే నాకు ఒక కొత్త జీవితం దొరికింది. రావుడు, డాక్టర్ బర్క్లీని చూడడానికి ఒక అమ్మాయి వచ్చింది. అయ్యో బర్క్లీ చేరన్నారు కాదురా, తెనాలి. రావుడు ఎక్కడేం చేస్తున్నావురా? ఎవరు వీళ్ళంతా? ట్రీట్మెంట్ తీసుకుని 2 నెలల్లో తిరిగి వస్తా అని చెప్పొచ్చావు. ఇప్పుడు ఎన్ని నెలలు అయ్యాయరా? ఉత్తరం ముక్కడ అయిపోతే అసలు ఏట్రా నీ ఉద్దేశం? దగ్గరికి విందాం రా. ఎస్ బాస్. ఏట్రా ఆలోచిస్తున్నావు? మమ్మల్ని మర్చిపోయావా ఏటి? ఇది నీ వైఫ్, అదేనా గుర్తుందా నీకు? అరే నువ్వు తాళిగట్టిన ఇంటిదిరా. తాళిగట్టి 2 నెలలు తిరగకుండానే దీన్ని వదిలేసి వచ్చేసావు. ఇప్పుడు దీనికి 9 నెలలు. నీ బిడ్డను గంటానికి ముందు నిన్ను చూడాలని ఆశపడితే ఎక్కడెక్కడో ఎతికి ఇక్కడికి వచ్చాం. ఎట్రా నేను ఇక్కడ అడుగుతున్నాను, సమాధానం చెప్పేటి? ఏమయ్యోయ్, మీ ఊళ్ళో భర్తని భార్య ఏమని పిలుస్తుంది? ఏమయ్యో ఏమయ్యో అని. ఏమయ్యో 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 ఏంటండి మాట్లాడరు? ఎవరితో వచ్చి ఏదో వాగుతుంటే అలా చూస్తూ ఊరుకుంటారే? జానకి, నిన్ను పిలవలేదు. జానకి, నా చెల్లెలి జీవితం నాశనం చేశావు కదరా. యు నో షీ ఇస్ మై ఓన్లీ లవబుల్ సిస్టర్ రా. అయ్యో అన్నయ్య వద్దని చెప్పు, ఆయన్ని కొట్టొద్దని చెప్పు. డాక్టర్ నన్ను చేయి జాచి కొడుతున్నారా? కొట్టడంగా చంపేస్తాను. కోపంతో మాట్లాడుతున్నారా? మాట్లాడతాను రా, నోరు మూసి కూర్చుంటానా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారే. నిన్ను చంపడానికే వచ్చారా? డాక్టర్ మీ చేతులు కాళ్ళు బాగైపోయాయి. అయ్యా సుబ్రహ్మణ్య, ఎలా? అంతా మీరు నేర్పిన పాఠమే. చిన్న ట్రీట్మెంట్. ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ ఏంటి? ఏమన్నావు? నాకు మీరెన్నో ట్రీట్మెంట్స్ ఇచ్చారు కదా డాక్టర్. మీకు నయం చేయడానికి ఒకే ఒక ట్రీట్మెంట్ ఇచ్చాను నేను. ఇదంతా నాటకం అంతే. చూడండి, పెళ్లికి ముందే చెప్పాను కదా మా ఊళ్ళో నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడని. ఈయనే ఆ ప్రాణ స్నేహితుడు బాలసుబ్రహ్మణ్యం. నాకు సాయం చేయడం కోసమే కొంతమంది సినిమా యాక్టర్స్ తీసుకొచ్చి ఈ నాటకం సెటప్ చేశారన్నమాట. అయితే అదెవరు? ఎవరు? అదే మీకు టైట్ గా ముద్దు పెట్టిందే ఆవిడే సినిమా నటి. కరెక్ట్. అప్పుడే చెప్పాను కదా. చెప్పావు కానీ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఆవిడ ఎందుకు ఇంకా ఏడుస్తోంది? అది ఆవిడ నేను చెప్తే ఆపరండి. ఆయన ఎక్కడ? కార్లో ఉన్నారు. ఎవరు? డ్రైవరా? డైరెక్టర్ గురుగారు. ఎస్. ఏడు పాపమని చెప్పండి. కట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, హే వేర్ ఆర్ యు గోయింగ్? యాక్టింగ్ ఛాన్స్ అడగడానికి. దొరికిపోతావురా. మీకు దొరకడం కంటేనా? ఫస్ట్ క్లాస్ యాక్టింగ్ సార్. ఈవిడ కదా? ఆవిడ బాగానే యాక్ట్ చేస్తుంది సార్, ఆర్టిస్ట్ కదా. కానీ మీరు నేచురల్ గా యాక్ట్ చేశారు, అది ఎంజాయ్ చేస్తూ కట్ చెప్పడం మర్చిపోయాను. నమస్కారం డాక్టర్. మా చేత యాక్ట్ చేయించిన డైరెక్టర్ రవికుమార్.
మాకెందుకు సార్ థ్యాంక్స్, ఇవన్నీ మాకు సాధారణమే కదా. మీకు కాదు. ఆ. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, ఇప్పుడు నువ్వే డాక్టర్, ఐఎమ్ యువర్ పేషెంట్. దీనికంతా థ్యాంక్స్ చెప్పాల్సిన మనిషి ఒకరున్నారండి. తెలుసు, ఆపద్బాంధవుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా.